మాధవి ఆశ్చర్యంతో ఒక్కసారి భూపతిరాజు వైపు, మరోసారి సావిత్రమ్మ వైపు చూసింది. తనకు వినిపించింది నిజమేనా లేక కల అన్నట్టుగా ఆమె కళ్ళల్లో సందేహం కనిపించింది. మాధవే మెల్లగా అడిగింది, అమ్మా, నేను సరిగ్గా విన్నానా? మీ ఇంట్లో కోడలిగా నటించాలా? అవునమ్మా, ఇది నిజమైన పెళ్లి కాదు, కొన్ని నెలలు మాత్రమే. మా కుటుంబ పరిస్థితి వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. క్షమించండమ్మా, నేను ఇలాంటి పని చేయలేను అని చెప్పి బయటకు వెళ్ళడానికి అడుగు వేసింది. ఒక్క నిమిషం అమ్మా, మేము నిన్ను బలవంతం చేయడం లేదు. నీకిష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. కానీ మా పరిస్థితి కూడా ఒక్కసారి అర్థం చేసుకో. మా మనవరాలు చిన్నికి అమ్మ ప్రేమ కావాలి. నా కొడుకు మళ్ళీ నవ్వాలి. ఆస్తి కోసం కాదమ్మా, మా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అని అంది. కొద్దిసేపటి తర్వాత భూపతిరాజు ప్రశాంతంగా మాట్లాడడం ప్రారంభించాడు. మాధవి, నువ్వు అంగీకరిస్తే 6 నెలలు మాత్రమే ఈ ఇంట్లో ఉంటావు. నీకు గౌరవం తగ్గే పని ఎప్పుడూ జరగదు. నీ భవిష్యత్తు కోసం మేము మంచి మొత్తం డబ్బు కూడా ఇస్తాము. ఆ తర్వాత నీకు నచ్చిన జీవితం నువ్వు జీవించవచ్చు. ఆ రోజు సాయంత్రం మాధవి ఏ నిర్ణయం చెప్పకుండా బయటకు వచ్చింది. గ్రామం చివర ఉన్న చెరువు గట్టు మీద కూర్చుంది. ఇది తప్ప ఒప్ప, డబ్బు కోసం ఇలా చేయడం సరైందేనా? కానీ నాకు ఇంకో దారుందా అని ఎన్నో ప్రశ్నలు ఆమె మనస్సులో తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే టీ దుకాణం బాబాయ్ అక్కడికి వచ్చాడు. ఏమైందమ్మా, ఎందుకింత బాధగా కూర్చున్నావు అని అడిగేసరికి మాధవి జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. అంతా విన్న తర్వాత ఆయన, మాధవి, ఒక విషయం గుర్తుపెట్టుకో. ప్రతి ఒప్పందం డబ్బుతో కాదు, మనసుతో నిలబడుతుంది. ఆ కుటుంబం నిజంగా మంచివాళ్ళైతే నీకు ఎప్పుడూ అన్యాయం చేయరు. కానీ చివరి నిర్ణయం మాత్రం నీదే. మరుసటి రోజు ఉదయం భూపతిరాజు ఇంటి గుమ్మం ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి మాధవి దిగింది. భూపతిరాజు, సావిత్రమ్మ ఇద్దరూ ఆమె వైపు ఆశగా చూశారు. మాధవి నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను ఈ ఒప్పందానికి సిద్ధమే, కానీ నాకు ఒక షరతు ఉంది అని చెప్పింది. షరతు ఏమిటో చెప్పమ్మా, మా వల్ల అయ్యేదైతే ఖచ్చితంగా చేస్తాం. నాకు డబ్బు అవసరం ఉంది, అది నిజం. కానీ నేను డబ్బు కోసం ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. అందుకే ఈ ఇంట్లో నేను కోడలిగా నటించినా ఆ నటన వలన ఎవరికీ ఏ ఇబ్బంది కలగకూడదు. ముఖ్యంగా రాఘవ గారికి ఈ విషయం పూర్తిగా తెలియాలి. ఆయన అంగీకారం లేకుండా నేను ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను. అదే సమయంలో రాఘవ పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. దూరం నుంచే ఇంటి ముందు ఒక కొత్త అమ్మాయి నిలబడి ఉండడం కనిపించింది. రాఘవ, ఈమె ఎవరు నాన్న అని అడిగాడు. భూపతిరాజు ఎప్పటికైనా చెప్పాల్సిన నిజం ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. రాఘవ, ఈ అమ్మాయి పేరు మాధవి. ఈమె గురించి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాఘవ ఆశ్చర్యంగా, ఏ విషయం నాన్న? భూపతిరాజు ఒక్కో మాట జాగ్రత్తగా చెప్పడం ప్రారంభించాడు. వీలునామా గురించి, ఆస్తి గురించి, కుటుంబం ఎదుర్కొంటున్న సమస్య గురించి, లాయర్ చెప్పిన పరిష్కారం గురించి అన్ని వివరాలు చెప్పాడు. రాఘవ మొదట ప్రశాంతంగానే విన్నాడు. కానీ కొన్ని నెలలు మాత్రమే ఈ అమ్మాయి నీ భార్యగా నటిస్తుంది అని తండ్రి చెప్పగానే అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. మన కుటుంబ పరువు అంటే ఇదేనా? ఒక అమాయకమైన అమ్మాయిని డబ్బు ఇచ్చి కోడలుగా నటించమంటారా? రాఘవ గారు, ఇందులో మీ అమ్మా నాన్న తప్పులేదు. వాళ్ళు నన్ను బలవంతం చేయలేదు. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఎందుకంటే నాకు కూడా జీవితంలో ఇంకో దారి కనిపించలేదు. ఆ మాటల్లోని బాధ రాఘవకు అర్థమైంది. కానీ మనసు ఇంకా ఒప్పుకోవడం లేదు. క్షమించండి, ఈ నాటకంలో నేను భాగం కాలేను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో
ఇంట్లో సావిత్రమ్మ చాలా ఆందోళనగా ఉంది. ఇక ఈ విషయం ఇప్పటితో ముగిసిపోయినట్టే అని నిరాశగా అంది. మాధవి కూడా తన బ్యాగ్ తీసుకుంది. అమ్మా, నేను వెళ్తాను. మీ కుటుంబంలో నా వల్ల ఇబ్బందులు రావడం నాకు ఇష్టం లేదు. ఈ ఒప్పందానికి నేను ఒక షరతుతో ఒప్పుకుంటాను. మాధవ్ గారు, ఈ ఇంట్లో మీరు ఉండేది ఒక ఒప్పందం వల్ల మాత్రమే కాదు. అందుకే మొదటి నుంచే కొన్ని విషయాలు స్పష్టంగా ఉండాలి. ఈ 6 నెలల్లో మీకు ఈ ఇంట్లో ఎవ్వరూ అవమానం చేయకూడదు. ఎవరైనా మీతో తక్కువగా మాట్లాడితే ముందుగా నేనే వాళ్ళను ప్రశ్నిస్తాను. రెండో విషయం, ఈ ఒప్పందం గురించి ఈ ఇంటి బయట ఎవరికీ తెలియకూడదు. మాధవి గారు, నా భార్య స్థానంలో ఎవరిని నేను ఎప్పటికీ ఊహించుకోలేను. కాబట్టి మీరు ఈ ఇంట్లో ఉన్నంతకాలం మన ఇద్దరి మధ్య ఈ ఒప్పందానికి మించి ఎలాంటి మందము ఉండదు. నాకు కూడా అదే కావాలి. నేను ఈ ఇంటికి వచ్చేది ఒక బాధ్యత కోసం మాత్రమే, ఇంకో ఉద్దేశం లేదు. ఆమె సమాధానం విన్న రాఘవ మొదటిసారి ఆమెను గౌరవంగా చూశాడు. ఆమె డబ్బు కోసం వచ్చిన అమ్మాయి కాదని, తను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అని అతనికి అర్థమైంది. లాయర్ విశ్వనాథం ఒప్పంద పత్రాలు తీసుకొచ్చాడు. అందరూ సంతకాలు చేశారు. చివరగా మాధవి పెన్ను తీసుకుంది. సంతకం చేయబోతుండగా ఒక్కసారి తన చేతిని ఆపింది. ఈ సంతకంతో నా జీవితం ఎటు వెళ్తుందో అని మనస్సులో అనుకుంది. ఆ ఒక్క సంతకం ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అదే సమయంలో పక్కింటి వరలక్ష్మమ్మ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆమె ఊరిలో గుసగుసలు చెప్పడంలో మొదటి వ్యక్తి. ఎవరింట్లో ఏం జరిగినా ముందుగా తెలుసుకోవాలి, తర్వాత ఊరంతా చెప్పాలి. అయ్యో సావిత్రమ్మ, ఇంత పెద్ద శుభకార్యం చేసుకుని మమ్మల్ని పిలవలేదే? ఈ అమ్మాయి ఎవరు? అరే, రాఘవకు 2 పెళ్లి చేశారా? అవును వరలక్ష్మమ్మ, పరిస్థితులు అలా వచ్చాయి. అయ్యో, ఇంత పెద్ద విషయం దాచిపెట్టారా? ఊరిలో ఎవ్వరికీ చెప్పలేదే? అంతలో రాఘవ బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఏమయ్యా రాఘవ, పెళ్లి చేసుకుని కూడా ఒక్క మాట చెప్పలేదు పెద్దవాళ్ళు నిర్ణయించారు అని ఒక్క మాట మాత్రమే చెప్పాడు. ఆ సమాధానం వరలక్ష్మమ్మకు సరిపోలేదు. వరలక్ష్మమ్మకు ఇంకా అనుమానం తగ్గలేదు. ఏదో నిజం దాచిపెడుతున్నారని అర్థం చేసుకుంది. ఈ ఇంట్లో ఏదో రహస్యం ఉంది, అది బయట పెట్టేది నేనే అనుకుంది. ఆ ఆసక్తే త్వరలో ఆమెను పెద్ద సమస్యలో పడేయబోతోంది.